మేడ్చల్ జిల్లా కుతుబులపూర్ నియోజకవర్గం లగచెర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసేవారని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు మరియు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచనల మేరకు సూరారం 129వ డివిజన్ సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో సూరారం అంబేద్కర్ భవన్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పార్టీ మహిళా అధ్యక్షురాలు హేమలతారెడ్డి, సీనియర్ నాయకులు ఖాజా బసరుద్దీన్, డాక్టర్ లక్ష్మణ్, లావణ్య, సుభద్ర, నాగేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులను నడ్డివిర్చే విధంగా మరి అదేవిధంగా రైతులనే కాదు ముఖ్యంగా దళితులను వంచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఈరోజు లగిచెర్లనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దళిత రైతాంగాన్ని వంచే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి లగిచెర్లలో ఈరోజు మొన్న జరిగినటువంటి ఈ యొక్క రైతుల భూములను లాక్కునే విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా రోజుకు ఒకటి ఫార్మాసిటీ అని చెప్పి ఇంకోసారి ఏమో దానికి మెడికల్ కాకుండా దాన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్పి రోజు మాట మారుస్తూ ఉంటూ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క నిజంగా కూడా రైతులందరూ కూడా ఈరోజు రోడ్డునెక్కి ఎవరినైతే అరెస్ట్ చేసిరో మరి ఈరోజు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా కనీసం వారిని విడుదల చేయకుండా వివరిస్తున్నటువంటి తీరు మరి మేము ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన కుతుబులాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ సూరారంలో గౌరవ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ మన అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే మొద్దు నిద్రలో ఉన్నటువంటి దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు కూడా రైతులను విడుదల చేయకపోవడం మరి వచ్చినప్పటి నుండి మూటలు సదరడం ఢిల్లీకి పంపడం ఇదొక్కటే దాని మీద కక్ష కట్టుకొని రైతులను ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికాన్ని హైడ్రా పేరుతోని హింసిస్తూ అదేవిధంగా రైతులను ప్రతి విషయంలో అరెస్టు చేస్తూ మరి అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క ప్రజాప్రభుత్వం పేరుతున్నటువంటి ఈ యొక్క దగాకోర్ ప్రభుత్వాన్ని మరి తక్షణమే అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు మరి అదేవిధంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ భవన్లో వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు అందరం కూడా కంకణం కట్టుకొని మేమందరం కూడా ప్రతిరోజు రైతుల వెంట ఉంటాం. వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క విధానాలను అన్నిటికీ తిప్పి కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.